సార్ మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి సార్. మీ అన్మ్యూట్ చేయండి మీ ఫోన్. బదిలీ అనేటటువంటి ఒక ఆకు ఇంటికి పంపిణీ చేసి ఓట్లు అడిగినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీది. అంటే ఆ రోజు ఒప్పుకున్నట్లే కదా, శ్రీనివాస్ చౌదరి గారికి అవగాహన లేక 2019 నుంచి మాత్రమే జరుగుతుందని చెప్పారు. ఇది దాదాపుగా మన వెంకటేశ్వర గారు ఏదైతే చెప్పారో అది కరెక్ట్. తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా 40 years బ్యాక్ నుంచి కూడా ఇది నడుస్తుంది అనేది వాస్తవం. ఇప్పుడు 40 years లో ఈ రేట్ సంబంధించి చూస్తే 1983కు ముందు తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో ₹1.90 ఆ రోజు చివరి ఇది కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఏదైతే తెలుగుదేశానికి ముందున్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ₹1.90 కిలో బియ్యం కేవలం 4-5 నెలలు మాసాలు ప్రకటించి అమలు చేసినటువంటి పరిస్థితి ఉంటే, రామారావు గారు పార్టీ ప్రకటించి కేవలం ₹2 కిలో బియ్యం పేదలకు నేను సహాయం చేస్తానని ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూస్తే, అక్కడి నుంచి ఆ రోజు బియ్యం విలువ ఎంత ఉంది, ఈ రోజు బియ్యం విలువ ఎంత ఉంది? బియ్యం యొక్క విలువ దాదాపు 10 రెట్లు పెరిగిపోయింది. కానీ బియ్యం ఇచ్చేటటువంటి సబ్సిడీ విధానం మాత్రం అట్లాగే కొనసాగుతా ఉంది. మరి దీన్ని ఎన్టీ రామారావు పార్టీనే కబ్జా చేసినటువంటి చంద్రబాబు ₹5.65 పెట్టినటువంటి సందర్భం గుర్తు చేసుకోవాలి. అసలు ఈ రేషన్ సంబంధించి ఎటువంటి ప్రక్రియ జరుగుతుంది? ఇప్పుడు 6 మాసాలుగా తెలుగుదేశం పార్టీ పరిపాలన జరుగుతా ఉంది. ప్రతి నియోజకవర్గంలో శాసనసభ్యుడు కానీ లేకపోతే ఓడిపోయినటువంటి ఇన్ఛార్జ్ కానీ, ఓటుకు సంబంధించినటువంటి జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు 30 లక్షల నుండి 50 లక్షల రూపాయలు ప్రతి నియోజకవర్గంలో కప్పం కట్టించుకుంటున్నారు. ఏదైతే శ్రీనివాస్ చౌదరి గారే చెప్పారు, సర్పంచ్ ₹6 కొంటాడు, తర్వాత వార్డు మెంబర్లు ఉంటారు, ఇది కాదండి. అసలు మీకు గోడౌన్స్ ఉన్నాయి. డైరెక్ట్ గా మీ యొక్క ప్రభుత్వంలో రేషన్ తరలిపోతా ఉంటే మీరు ఈ ప్రభుత్వం యొక్క చర్యలు ఏమిటి? ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? ఎందుకు ఇంత టెక్నాలజీ ఉంది? ఈ రోజు సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఏం రైస్ తీసుకుంటున్నారు, ఎలా ఉంది ఈ పరిస్థితి ఉంది. దీని అంతటా కూడా ఏదైతే బయట ప్రజాబాహుల్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో దీని అంతా కూడా క్లియర్ గా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ దాన్ని తప్పించుకొని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే ఈ యొక్క రేషన్ మాఫియాలో ఉన్నారనేటువంటి దాన్ని సబ్జెక్ట్ ని కింది నుంచి పైదాకా తీసుకుపోవాలనేటువంటి వాళ్ళ తపన ఉంటే ఉండొచ్చు. కానీ ప్రజలకు అంతా తెలుసు. ఓకే.